హలో గైస్, మీలో ఈ విషయం ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు. వన్స్ అపాన్ ఎ టైమ్ విజయనగరం ఎంపైర్ వాజ్ వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ ఎంపైర్ ఇన్ ద వరల్డ్. ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. అలాంటి విజయనగరం ట్రెజర్ ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఇచ్చి హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఈ ట్రెజర్ ని వాడండి అనే పాయింట్ మీద వెబ్ సిరీస్ ఉంటే ఎలా ఉంటుంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ట్రెజర్ ని వెతుకుతున్న పాయింట్ మీద వెబ్ సిరీస్ ఉంటే ఎలా ఉంటుంది? ఆయన వాడిన కత్తి కోసం, ఆయన కూర్చున్న సింహాసనం కోసం వెతుకుతున్న పాయింట్ మీద వెబ్ సిరీస్ ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, సీక్రెట్స్ ఆఫ్ శిలేదార్స్ అనే వెబ్ సిరీస్ జియో హాట్స్టార్ లో అన్ని లాంగ్వేజెస్ లోనే అవైలబుల్ ఉంది. చూడకపోతే చూడండి ఒకసారి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూర్చున్న సింహాసనం గురించి, ఆయన దాచిపెట్టిన ట్రెజర్ గురించి వెతుకుతున్న పాయింట్ మీద వెబ్ సిరీస్ ఇది. యాక్చువల్లీ ఇది ఒక హిందీ వెబ్ సిరీస్, బట్ జియో హాట్స్టార్ లో అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉందన్నమాట. వెబ్ సిరీస్ ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. అన్ని ఆల్మోస్ట్ 30 minutes to 40 minutes ఉంటాయి. చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు దాచిపెట్టిన ట్రెజర్ ని ఎలా వెతుకుతారు, అండ్ ఆయన బంగారు సింహాసనాన్ని జనరేషన్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళే ఈ శిలేదార్స్ అనమాట. సో ఆ సింహాసనం దగ్గరికి ఎలా వెళ్తారు, ఆ ట్రెజర్ ని ఎలా కనుక్కుంటారు, జర్నీలోని ఆ పజిల్స్, ఆ యాక్షన్, ఆ అడ్వెంచర్ అన్ని బాగుంటాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ విజయనగరం ఎంపైర్ ట్రెజర్ ఏదైతే ఉందో అది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఇచ్చి హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఈ ట్రెజర్ మీకు ఉపయోగపడుతుంది అని ఆయనకి ఇచ్చారన్న కాన్స్పిరసీ థియరీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా మంది అది నిజమని కూడా అంటారు. సో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్లీ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆలోచనలకి, ఆయన సిద్ధాంతాలని బాగా అడ్మైర్ చేసే వ్యక్తిని నేను. ఆయనకి సంబంధించిన ఫిక్షనల్ స్టోరీస్ ఉన్నా సరే మాక్సిమం చూస్తూ ఉంటాను నేను. అందుకే చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్ అయితే మాత్రం కొంచెం ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ ఎలాంటి మూవీ కంటెంట్ కానీ, కరెంట్ అఫైర్స్ కంటెంట్ కానీ మీకు కావాలనుకుంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోతున్నారు. అందుకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ లోపు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్ చేయండి.